లోతు నీతిమంతుడే కానీ తీసుకునే నిర్ణయము నన్ను ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ కొరకు ఒక నిర్ణయం తీసుకో. నీకంటే మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు. నీ నిర్ణయము అది యెహోవాను సంతోషపెట్టాలి. నీ నిర్ణయము నీ బిడ్డలను సంతోషపెట్టాలి. నీ జీవితంలో ఆశీర్వాదం తీసుకురావాలి. అంతేగాని ఏది పడితే అది నిర్ణయాలు తీసుకొని తర్వాత ఇబ్బంది పాలైపోతే మనకెవరు గారండి. ఆలోచిద్దాం. ఆలోచన మనకు పుట్టకపోతే మన తలంపులు, మన ఆలోచన పుట్టించే దేవుని అడుగుదాం. అయ్యా, నాకు మంచి ఆలోచన పుట్టించు ప్రభా, నాకు మంచి తలంపులు పుట్టించు నాయన. నిన్ను విడిచినట్టు వెళ్ళలేనయ్యా. ఎందుకు నా జీవితంలో ఇంత విషాదం చోటు చేసుకుంటుంది? ఎందుకు నేను ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నా? ఎందుకు నీ సన్నిధికి నేను రాలేకపోతున్నా? అసలు ఏం జరుగుతుంది ప్రభువా? నన్ను ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చావు? నా లైఫ్ ఏంది? నా జీవితం ఏంది? నన్ను ఏం చేయమంటావు ప్రభువా? నువ్వు ఎందుకు అడగకపోతున్నావు? నువ్వు అడగాలి ప్రభును. ప్రభువా, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏది నా జీవితంలో, ఎందుకు నాకు ఈ సతీమణి ఇచ్చావు, ఎందుకు ఈ సంతానాలు ఇచ్చావు? నా జీవితంలో నువ్వు చేస్తున్న ఈ కార్యములను నేను తెలుసుకోలేకపోతున్నా. అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏంది ప్రభువా? నాకు బయలుపరచావు ప్రభువా. ప్రభువా, ఇక నుంచి నేను నీతిగా, యథార్థంగా, నీ బిడ్డగా, నీకు లోబడి బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకోగలవా?